నా దర్శకుడు ఇప్పుడు మనతో ఉన్నారు కళ్యాణ్ గారు. హాయ్ అండి. సార్, మనకి సీక్వెల్స్ అనగానే ఒక బాహుబలి 2 నుంచి ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది అనుకోవచ్చు. పార్ట్ 2లో ట్రెండ్ స్టార్ట్ అయింది. పేర్లు ఏవైనా పెట్టుకోవచ్చు కానీ పార్ట్ 2లో ట్రెండ్ స్టార్ట్ అయింది. కానీ అవన్నీ చాలా బిగ్ బడ్జెట్ మూవీస్, బిగ్ స్టార్ కాస్ట్ ఉన్న మూవీస్. ఆ కథ అలాంటిది కాబట్టి సెకండ్ పార్ట్ చేయాల్సి వచ్చింది అనుకున్నారు. కానీ మ్యాడ్ స్క్వేర్కి వచ్చేసరికల్లా క్యాన్వాస్ తక్కువ. అంటే ఫస్ట్ పార్ట్కి పెద్ద అంచనాలు లేకుండా వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ఈవెన్ అది ఓటీటీలో బిగ్గెస్ట్ హిట్. థియేటర్స్లో చూసిన ఆడియన్స్ కంటే ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసిన ఆడియన్స్ ఎక్కువ. అవన్నీ కలిసి మ్యాడ్ 2 వచ్చేసరికల్లా మీరు ముందే ఆడియన్స్ని వంశీ గారు ప్రిపేర్ చేసిన విధానం కావచ్చు, లేకపోతే ట్రైలర్ ఇచ్చిన ఇంపాక్ట్ కావచ్చు, ఈ సినిమా చూడాలని ఫిక్స్ అయిన ఆడియన్స్ ఎక్కువ శాతం ఉండగలిగారు ఈ సినిమాకి వచ్చేసరికల్లా. ఇప్పుడు మ్యాడ్ 2 ఓపెనింగ్స్ కానీ అది క్రియేట్ చేసే బాక్స్ ఆఫీస్ రికార్డ్ కానీ చూస్తుంటే చాలా రేర్ ఫీట్ని అచీవ్ చేసిన దర్శకుల్లో మీరు ఒకళ్ళు అనిపిస్తుంది మ్యాడ్ స్క్వేర్ సక్సెస్తో. మ్యాడ్ 1 అనేది ఓకే, అది మంచి సక్సెస్, కానీ మ్యాడ్ 2 అనేది ఈవెన్ మోర్ స్పెషల్ అనిపిస్తుంది మా. డెఫినెట్ ఏమంటారు కదండి? కరెక్ట్ సార్. అదే సార్, మీరు అన్నట్టు పెద్ద పెద్ద సినిమాలు బాహుబలి కావచ్చు, కేజీఎఫ్ కావచ్చు, పుష్ప కావచ్చు, ఒకే కథని 2 పార్ట్లుగా చెప్పారు సార్. మన సీక్వెల్స్కి వచ్చేసరికి ఒక కథ స్టార్ట్ చేసి అది ఎండ్ అయిపోయింది. దాన్ని తర్వాత ఎక్స్టెన్షన్ చేసి అంటే టిల్లు స్క్వేర్, మత్తు వదలరాటు, సో అవి 2 సక్సెస్ చూపించింది. మనది వచ్చేసరికి అదే మీరు అన్నట్టు మ్యాడ్ 1 ఎప్పుడైతే జనాలు బాగా రిసీవ్ చేసుకున్నారు సార్, అప్పుడే ఇంకా మ్యాడ్ 2 చేయాలి అని ఫిక్స్ అయ్యి, బట్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అంతా కామెడీ మీదే ఉండే సార్. అంటే 2 గంటలు కడుపుబ్బా నవ్వించాలి అన్నది ఎక్కువ మోటివేషన్ పెట్టుకుని, సో మ్యాడ్ 2కి మనం అలా స్టార్ట్ చేసాం.